సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వాళ్ళలో నటుడు పవన్ కళ్యాణ్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా ఈయన ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ తనకంటూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులను సొంతం చేసుకున్నారు. తన నటన ద్వారా ఎంతో మంది అభిమానులు సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయాలపై ఆసక్తితో రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు. ఇలా జనసేన పార్టీని స్థాపించిన ఈయన 10 సంవత్సరాల పాటు రాజకీయాలలో ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ ప్రస్తుతం రాజకీయాల్లో కూడా సక్సెస్ అందుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా అలాగే ఇతర శాఖలకు మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా గుర్తింపు సంపాదించుకున్న వారందరూ కూడా ఎన్నో టాక్ షోలకు యాంకర్లుగా వ్యవహరిస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఒక రియాలిటీ షోకి హోస్ట్గా వ్యవహరించాల్సి ఉండేదట. కానీ అది మిస్ అయిందని తెలుస్తుంది. రామోజీరావు ఆధ్వర్యంలో ఒక భారీ రియాలిటీ షోని ప్లాన్ చేశారు. ఆ రియాలిటీ షోకి పవన్ కళ్యాణ్ హోస్ట్ అయితే బాగుంటుందని రామోజీరావు భావించి ఆయన ఆలోచనను పవన్ కళ్యాణ్తో పంచుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరించడానికి దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కానీ ఈ కార్యక్రమం కొన్ని కారణాల వల్ల ఆలస్యం కావడం, అంతలోపే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి రాజకీయాల వైపు రావడంతో ఈ షో మిస్ అయిందని తెలుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ హోస్ట్గా చేయాల్సిన ఆ షో ఏంటి అనే విషయానికి వస్తే అది మరేదో కాదు, జనాలలో భారీ స్పందన సాధించిన సత్యమేవ జయతే ప్రోగ్రామ్ను తెలుగులో పవన్ కళ్యాణ్తో చేయించాలని రామోజీరావు భావించినట్టు తెలుస్తుంది. అలా పవన్ హోస్ట్గా ఓ రియాలిటీ షో మిస్ అయిందని చెప్పాలి. చూశారు కదా గాయ్స్, మరిన్ని ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ని చూస్తున్నట్టయితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ దెన్. ఓకే దెన్, సీ యూ, బై బాయ్.